ప్రతి హిందూ మోడీ సెంట్రల్ బీజేపీ వస్తేనే కరెక్ట్. ఇంకా వేరే రారు. కాంగ్రెస్ కు టైం పడుతుంది. సెంటర్ లో మోడీ వస్తారు కరెక్ట్. ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు వేరు కదా. తెలంగాణలో ఇప్పుడు ఇంకా అడదగిట్లా కాలేదు కదా. వాళ్ళు అప్పులు సప్పులు చేస్తున్నారు. ఇంకా టైం పడుతుంది. అన్ని సరిదిద్దుకుంటారు. మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎంపీ ఎలక్షన్ మాత్రం మోడీ అంటూ మోడీ సెంటర్ లో మోడీ ఉండాలంట. ఎందుకను హిందూ దేశంలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో అన్ని దేవస్థానాలు ప్రత్యేకత నిధులు పెట్టి జబర్దస్త్ చేసిండు. 100 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది కానీ ఒక బార్డర్ గిట్లా దాటలేరు. కాదే ఇప్పుడు దేవాలయాలు జబర్దస్త్ చేసిండు. దాని వల్ల మరి మీ తాండూరు రోడ్లు అయితే మంచి కాదు కదా. ఇది ఆయన పని కాదు కదా. ఇది రాష్ట్రం పని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే ఆయన పెద్ద పెద్ద హోదాలు ఇస్తాడు, ప్రాజెక్టులు ఇస్తాడు, హోదాలు ఇస్తాడు. ఆయన ఇచ్చిన లెక్క వీళ్ళకు ఇప్పుడు ముద్రా లోన్ అని పల్లెటూళ్ళలో అమలు చేయండి అన్నారు. వీళ్ళు చేస్తున్నారు, తీసుకుపోయి పక్కన పెడుతున్నారు. మొన్న మాట మీటింగ్ పెట్టిండ్రు. బ్యాంక్ మేనేజర్ తో పోతే అది ఫార్మాలిటీ కాదు, అది రాలేదు ఇంకా అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రం చెయ్యరు. అధికారంలో ఏ రాష్ట్రం ఉంటుందో వాళ్ళు అమలు చేస్తారు. అరే కేంద్రం ₹1 ఇయ్యాలి, బాగా కష్టపడటం. కేంద్రము రోజుకు 100,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తారు డైలీ. ఒకటి 360 రోజుల్లో మొన్న ఎలక్షన్ ముందల ఖాళీ 30 రోజులే వాడుకున్నాడు వాళ్ళని. ఎవరిని? కేంద్రం పైసలు 360 రోజుల్లో. ఆయననే చెప్పిండు మొన్న కేటీఆర్. అవు మేము సమయం లేక ఆడుకోలేమన్నారు. ఆడుకుంటే వాళ్ళు లెక్క అడుగుతారు కదా. మరి ఉన్న 10 ఏళ్ళ అధికారం మోడీ డబ్బా కొట్టిండ్రు. వాళ్ళు ఎంత రౌడీలను తయారు చేసిండ్రు. ఊర్లో ఏ ఊర్లో పోతే కేసులు పెట్టించండ్రు. వాళ్ళకి అంత తప్ప ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ పాపమే అతను కాలు ఇరిగింది. కేసీఆర్ కు కార్యకర్తలు చేసిన పాపంకి అతను కాలు ఇరిగింది. ఆయన కాలు ఇరిగి బిడ్డ జైలు, ఆయనకు అనుచరులు వాళ్ళ అన్న కొడుకు జైలు పోయిండు. ఇంకా పాపం అనిపిస్తలేదా 10 ఏళ్ళు వాళ్ళు ఒకటి తమ్మి నీ పేరేం పేరు? రమేష్ 9 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు కంటిన్యూ చేసిండు కదా. ఒక్క రైతు చేను కాడికన్నా పోయినరా నువ్వు చెప్పు. పోలే. ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చా అంటాం. వానలు వద్దన్నాడా రేవంత్ రెడ్డి? పడతారా? వానలు వద్దన్నాడా? వాళ్ళ ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, నీళ్లు కేసీఆర్ అధికారం ఉన్న రోజులు నీళ్లు వచ్చినాయి, పంటలు మంచిగా పండినాయి కాబట్టి లేలే రైతులు ఒకసారి వానకాలం ఎక్కువైతుంది, ఒకసారి ఎండాకాలం ఎక్కువైతుంది. అయితే ఏమైందంటే 2 ఎకరాలు వేసే రైతు 4 ఎకరాలు వేసిండు. ఆ 4 ఎకరాలకు సరిపోక నష్టపోతున్నారు. ఏకదమ్న బోరు నీళ్లు ఎండిపోయినాయి. ప్రాజెక్టులు కూలిపోవడానికి వాతావరణం చేంజ్, ప్రాజెక్టు డ్యామేజ్ కావడానికి కారణం ఎవరంటారు? ఇంకెవరు? ఇంటి నీవు తండ్రి, నీ కింద 4 కొడుకులు ఉన్నారు. నీవే వాళ్ళ ముందర సిగరెట్ తాగితే నీ కొడుకులు అందరు తాగుతారు. నువ్వు కోట్ల రూపాయలు అప్పు చేసినావు, ₹1 10 రూపాయలు పెంచుకున్నావు ప్రాజెక్టుకు, సంతోషమే. ఎన్ని దినాలు అయింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాములు గింతనన్నా కదిలినాయా? మాజీ మంత్రి శ్రీనివాస్ ఆయన అంటుండు. ఎవరు? శ్రీనివాస్ గౌడ్ ఆయన ఏమంటుంటే మస్తు ప్రాజెక్టులు ఓడిపోయినాయి గతంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఓడిపోయినాయి. ఒకటి ఇంతవా గొర్రెల విషయంలో జైలు కోయిరా నష్టమైతే చేసినా గొర్రె కాపర్లని, గొల్ల కుర్వలని డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మళ్ళీ ఒకటే నిచ్చానా అన్నీ అట్లనే ఎలగొట్టిండు. కానీ కరెక్ట్ చేయలే. అందుకే కరెక్ట్ చేయాలంటే ఏదో ఒకటి మార్పిడి చేసిండ్రు. కానీ మార్పిడి ఎట్లా చేసిందంటే ఎంట ఉండోళ్ళు నాయకత్వం బాగలేక చేసిండ్రు. కంపల్సరీ మోడీ వస్తాడు, 400 ఎంపీ సీట్లు కంపల్సరీ గెలుచుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈ చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వేస్తారు, ఆయనకి వేస్తారు. ఏం చేసింది కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఆయనకి వేస్తారు? అది పువ్వు గుర్తు నుంచే లేస్తారు. ఏం చేయాలి? పువ్వు గుర్తు నుంచే లేస్తారు. ఈయన పాకిస్తాన్ మనిషి. పాకిస్తాన్ లో లక్షల మంది చచ్చిపోయినారు. ఒక్కడన్నా ఓపెన్ చేసిన పాకిస్తాన్ ని ఈయన రాండి పోండి, రాత్రి పోండి అంటున్నావు. మోడీ పాకిస్తాన్ కాదు, జార్ఖండ్ కానీ ఇంకా ఇతర రాష్ట్రంలో ముఖ్యమంత్రులని అందరిని కూకునెట్టి భోజనం చేపిస్తున్నాడు. అది ఎవరితోటి కాలేదు, మోడీ వల్లనే. ఇప్పుడు మోడీ హవా ఇంకా తెలంగాణ నడుపుతున్నాడు. కంపల్సరీ నార్త్ సైడ్ ఏం లేదు కదా.
అది మనము అంత దేవుళ్ళం కాము ఏం లేదు కానీ మూమెంట్ అట్లా ఉన్నది, మంచి పని చేసిండు, ఒక హిందూ ధర్మం అనేది కాపాడుకుంటున్నాడు. ఇక తుర్కోలేమి వాళ్ళ చేను దగ్గర చేను ఉండదు కొట్లాడడానికి కాదు కదా, ఆయన హిందూ అంటారు మేము ముస్లింలం అంటారు అంతే. ఆడేముండదు, ఒకరిదొకరు చూసుకోలే, వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళ బతుకుతున్నారు. ఇప్పుడు మీ ఊరు అందరూ ఈ లేబర్ పనికి దాని దగ్గర పోతారా? వీళ్ళంతా అందరూ లేబర్, అందరూ ఇదే పనికి పోతారు. సో మీ బతుకులు ఏం మారలే, ఈ నీళ్ళలో ఏం మారలే. మొన్నటిదాకా ఎంపీ ఉన్న రంజిత్ రెడ్డి ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి అందరు ఏకీభవిస్తారు, అన్ని కరెక్టేనా? చేయలేకుండా అంత బరాబరే, అందరిది ఒకటే వాదన. మొత్తం ఆయన బీజేపీకి వస్తారు ఓట్లంతా, మోడీకి. అయ్యే మీరు అందరికి ఇట్లా అంటారు, ఎలక్షన్లకు ఒక్క రోజు ముందట ఈ పెద్ద మనిషికి ఏమన్నా సెడి చేసి మీ అందరు సెడి చేస్తా అంటే ఆయనతో చేతి మారుతారేమో. అదే మున్పటి నుంచి జనముకు అలవాటు చేసింది వాళ్ళే, మనం కాదు. ఓటర్లను సర్వనాశనం చేసిరు, సర్వే నాశనం చేసింది. ఈయనకు అసలు మందంటే తెలియదు. రుక్మదీన్కు ఓటి కొడుకు కోటి ఇచ్చిన పోరు ఆడ 4 ఓట్లు ఉన్నాయి అంటారు. ఎవరన్నారు? అది మన లీడర్. ఈయన పోయి వాళ్ళ ఇంటికి అడగాడు, ఇద్దరికి రా ఒకరికి ఇస్తే కోపం అవుతాడు అని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో వచ్చింది. ఇట్లా ఇప్పుడు భారత్ న్యాయ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర కూడా రాహుల్ గాంధీ. ఇక్కడ గురించి మనం తెలియదు కానీ మనది మాత్రం కర్ణాటకనే పక్కా బీజేపీ. అక్కడ బీజేపీ పక్కా. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా బీజేపీ నడుస్తుంది, పక్కా బీజేపీ. ఇప్పుడు పర్సన్ కేసీఆర్ ఏమైంది? వచ్చినాక ఉన్న భూములు కూడా కబ్జా చేయించిన అన్న లీడర్లతో బరాబర్ చేయించాను. మొత్తం నాయకులు చేసిన, చోట మోటో నాయకులు చేసిన. నాదే కదా మొత్తం. మెయిన్ లీడర్ పోలీసులు కంప్లైంట్ చేయాలి, పోలీసుల దగ్గర వాళ్ళే ఉండాలి, అన్ని ఉండాలి. మొత్తం లోపల కబ్జాలే. ఏంటంటే దౌర్జన్యం. ఇక పేదనికి ఎవడొస్తాడు సపోర్ట్ చేయడానికి? ఎమ్మెల్యే వస్తాడా, ఎంపీ వస్తాడా? మొత్తం వాళ్ళే. పోలీస్ స్టేషన్ అంటేనే బీఆర్ఎస్. ఇక కేసీఆర్ పోలీస్ అంతం అయితే ఎవరు మామూలు పేదనికి అయితే లేదు. దౌర్జన్యం అంటే 10,000కి ఎకరా ఇస్తావా? ఇక లేకుంటే ఎగ్జాంపుల్ ఆడ కోటి అనుకో 50,000 ఇస్తాం పగరు. అంతం చేయలేదు. సొంత ప్రాపర్టీ ఉన్నాడు దౌర్జన్యంతో చేసిన వాళ్ళు బీఆర్ఎస్. అంతం చేయలేదు, బరాబర్ చేసింది. కాంగ్రెస్ ఏమో కానీ ఈ మోడీ పైసలు 2,000 వేస్తున్నాడు, పుణ్యం బియ్యం తింటున్నాము. కాకపోతే మేమైతే చేస్తాం. ఇక వాడు ఇవి విక్తా ఇదివరకు 5,000 లేవు షేన్లు అయ్యి, ఒక రైతు బంధులే ఒక 2 లక్షల మాఫీ అంటున్నాడు. బ్యాంకులో రుణమాఫీకి నాతో 1,30 ఉండయి, 1,30 ఉండయి. మళ్ళా 2 అయితే చేయాలి కదా, చేస్తా అన్నాడు. మరి చేయలేడు. సోనియా గాంధీ ఆయనకి అక్కడ కాంగ్రెస్ కు సపోర్ట్ అంతే గాని ఈ మోడీ గారికి సంబంధం లేదు. వాళ్ళు ఎవరు వీడు అంతే ఆడు అంతే అని కానీ మేము వేసేది మోడీ. ఇప్పుడు వాడు చేయకుంటే, ఈ పనులు చేయకుంటే, అప్పుడు అన్నాడు కదా, ఆ పనులు చేయకుంటే వేసేది. చూస్తున్నారు కదా, ఇది గౌతాపూర్ యొక్క పరిస్థితి. తాండూరుకి చాలా పక్కనే ఆనుకుని ఉంది. ఇటు కర్ణాటక బార్డర్ కూడా దగ్గరనే ఉంది. అయితే గతంలో ఇక్కడ భూములు ఉన్నప్పటికీ కూడా పేదోళ్ళ దగ్గరికి అన్ని పేదోళ్ళ చేతులకు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది కొన్ని కష్టాలు పడి కొంతమంది అమ్ముకుంటే, కొంతమంది మాత్రం కబ్జాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వ పాలకులు వాళ్ళ అనుచరులు అయితే కబ్జా చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్రమ కేసులు కూడా పెట్టారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగిన పరిస్థితి అంటున్నారు. సో ఇక్కడైతే డెవలప్మెంట్ అయితే పెద్ద కాలేదు ఇప్పటివరకు అయితే. సో చూడాలి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చేలాగా ఉంది. మోడీని నమ్ముతున్నాం, మోడీ చేతిలో అయితే దేశం సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి నమ్ముతున్నాం అని చెప్పేసి అయితే ఈ గౌతాపూర్కి సంబంధించిన ప్రజలైతే మెజారిటీ జనాలు అయితే చెప్తున్నారు. ఇంకా పురుషులు అందరి అభిప్రాయం తీసుకోలేదు కానీ ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. జనరల్గా దీన్ని మనం మెజారిటీ అభిప్రాయంగా తీసుకోవచ్చు. చాలా మంది అయితే మోడీకి బీజేపీకి మొగ్గు చూపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పటివరకు అయితే.